ఇవాల్టి కథలో ధ్రువుడి గురించి తెలుసుకుందాం. చాలా కాలం క్రితం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఉద్దానబాదుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి సునీత మరియు సురుచి అనే 2 భార్యలు ఉండేవారు. సునీత చాలా మంచిది. ఆమె కుమారుడు ధ్రువుడు. కానీ రాజు సురుచిని మరియు ఆమె కుమారుడిని ఎక్కువగా ఇష్టపడేవాడు. ఒకరోజు చిన్న ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని వెళ్ళాడు. అప్పుడు సురుచి అతనిని ఆపి చాలా కఠినంగా మాట్లాడింది. నువ్వు రాజు ఒడిలో కూర్చోవాలంటే ముందుగా దేవుడి ఆశీర్వాదం పొందాలి అని చెప్పింది. అది విని ధ్రువుడు చాలా బాధపడ్డాడు. అతడు తన తల్లి సునీత దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. అప్పుడు సునీత, నువ్వు విష్ణుమూర్తిని ప్రార్థించు, ఆయన నీకు సహాయం చేస్తాడు అని చెప్పింది. అప్పుడు ధ్రువుడు అడవికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యలో నారద మహర్షి ధ్రువుణ్ణి కలిశాడు. అతని భక్తిని చూసి విష్ణుమూర్తిని ప్రార్థించే మంత్రం నేర్పించాడు. ధ్రువుడు అడవిలో కూర్చొని గాఢమైన తపస్సు చేశాడు. చాలా రోజుల పాటు కదలకుండా భగవంతుణ్ణి ప్రార్థించాడు. ధ్రువుడి భక్తికి సంతోషించి విష్ణుమూర్తి అతని ముందుకి ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలి అని విష్ణుమూర్తి అడిగాడు. అప్పుడు ధ్రువుడు ఎవరు తీసుకోలేని స్థానం కావాలి అని కోరుకున్నాడు. విష్ణుమూర్తి అతనిని ఆశీర్వదించి ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా మార్చాడు. అప్పటి నుంచి ధ్రువుడు ఆకాశంలో ఎప్పటికీ ప్రకాశించే నక్షత్రంగా మారాడు. నీతి, భక్తి, పట్టుదల, సాహసం ఉంటే మన జీవితంలో అత్యున్నత స్థానం చేరుకోవచ్చు.